హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. సార్, నంబర్స్ ఏవీ తగలడం లేదు, సిగ్నల్స్ వెరీ పోర్, చిరాగ్గా అన్నాడు డాక్టర్ మిథున్. తిరిగి గెస్ట్ హౌస్కి చేరుకోగానే ఫోన్ తీశాడు. డాక్టర్ మునిరాజ్కి కాల్స్, సుధామ కాల్స్ ఎన్నో ఉన్నాయి. తిరిగి కాల్ బ్యాక్ చేద్దామంటే సిగ్నల్ లేదు. ఆ అటవీ ప్రాంతంలో ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేరు ఎవ్వరు. ఒక ఇంత టఫ్ లైఫ్ అనే చెప్పచ్చు. అందులోనూ సిటీ లైఫ్ అలవాటైపోయాక మరీ ఘోరంగా ఉంటుంది. ఇది పని కాదనుకుని అడవిలో తీసిన జయంత వీడియో క్లిప్పింగ్తో పాటు క్లుప్తంగా పరిస్థితిని వర్ణిస్తూ మెసేజ్ పెట్టేశాడు డాక్టర్ మిథున్. ఎప్పుడు సిగ్నల్ వస్తే అప్పుడే వెళ్తాయి అనుకున్నాడు. అక్కడ శశికాంత్ సీరియస్ కండిషన్ ఇక్కడ ఎవ్వరికీ తెలియదు. సినిమాల్లో చూపించినంత ఆటలుగా ఏ అడవి ఉండదు. కావలసినప్పుడల్లా హెల్ప్ చేసే ఏనుగులు, కోతులు రావడానికి. కొన్నాళ్ల పాటు అడవిలో బతికితే ఆధునిక జీవితం అంటే ఎంత సుఖాల పొట్టో తెలుస్తుంది. అడవి జీవితం ఎంత కష్టమో కూడా తెలుస్తుంది. అందుకే ఆ ప్రాంతాల ప్రజల నైపుణ్యాలు ఆధునికులకి రావు. ఆధునికుల సదుపాయాలు వాళ్ళకి తెలియవు. జయరాజ్ లాంటి బిజినెస్ మ్యాన్కి టైం అంటే డబ్బు, డబ్బు అంటే డాలర్లు. అలాంటి వాడు ఇలా కర్ణాటకలోని ఒక దట్టమైన అడవిలో ఉండడం అరెస్ట్ లాగా భావిస్తున్నాడు. సహజమే కదా. అది స్వంత కూతురు విషయం కనుక ఉంటున్నాడు. అదే జయంత కాకుండా వేరే ఎవరైనా అయ్యుంటే ఎంత పెద్ద విషయమైనా సరే అతను ఉండలేడు. అతనికి ఈ కండిషన్ భరించరానిదిగా ఉంది. అది అనూహ్యంగా ఒక పాము వల్ల ఆగిపోవడం అతనికి మింగుడు పడ్డం లేదు. ఇక్కడ జయరాజ్కి అతడి అహం దెబ్బతింది. ఒక విషయాన్ని విస్మరించాడు. అతడి అహం దెబ్బతిన్నదేమో సాటి మనుషుల మీద కాదు, మనిషి ఊహకి అందిరాని అతీత శక్తిలా ఉన్న అరుదైన ఓ పాము మీద. వాట్ ఈస్ దిస్ మిథున్? నేను భరించాలంటారా? ఆఫ్టర్ ఆల్ ఒక పాము, జస్ట్ ఒక స్నేక్, విష కీటకం. అది నన్ను రూల్ చేయడం పిటి. చేత్తో గోడ మీద గట్టిగా గుద్దుతూ అసహనంగా అన్నాడు జయరాజ్. అవునన్నట్టుగా తల పంకించాడు మిథున్. వీళ్ళందరికీ మతులు పోయాయి. ఒక్క బుల్లెట్ చాలా తల ముక్కలైపోవడానికి. 4 వైపుల నుంచి 4 బుల్లెట్స్ తగిలితే ఎంతసేపు? స్మాష్, టోటల్ స్మాష్. పళ్ళు కొరికాడు. సార్, యు ఆర్ కరెక్ట్ ఫర్ నార్మల్ స్నేక్స్ ఆగాడు మిథున్. వాట్ యు మీన్? ఇది దేవుడా మనల్ని పోనివదా? ఈ అడవులోనే చంపేస్తుందా? మధుని కూడా ఈ డర్టీ స్నేకే ఏదో చేసి ఉంటుంది. ఇవాళ మధు, రేపు ఇంకెవరు? ఆందోళనగా అన్నాడు. నో డాక్టర్, దాన్ని బతకనివ్వకూడదు, తేలిపోవాలంతే. అదో లేక నేను. ఆవేశం జయరాజ్ని ఊపేస్తాను. ఆలోచన నశించింది. చటుక్కున చేతిలోని పిస్టల్ తీసి సరిచూసుకున్నాడు. గిర్రును తిరిగాయి 4 బుల్లెట్లు. జయరాజ్ కళ్ళు మెరిశాయి. వాటిల్లో కసితో కూడిన ఆనందం కదులుతోంది. దిగ్గులు లేచాడు డాక్టర్ మిథున్. ఒక్కసారి వానజల్లు వరండాను సగానికి పైన తడిపింది. చెట్లు గంటల తరబడి వర్షంలో నానితే వచ్చే పసరు వాసన, నీళ్లతో తడిసిన మట్టి వాసన కలిసి అదో విధంగా ఉందా వాతావరణం. రవంత చీకటి కలిసిన పగటి వెలుగు, లేత నీలం రంగులో క్రీమ్ కలర్ మిక్స్ చేసినట్టున్న రంగు. ఆ వెలుగులో డిమ్ముగా ఉంది. జయరాజ్కి ఆ వాతావరణం గ్లూమీగా అనిపించింది. విసుగ్గా ఉన్నాడేమో, మరింత అసహనం ఆవరిస్తోంది. ఆగండి జయరాజ్, ప్లీజ్. మీ ఆవేశం సమస్యను పెంచుతుంది. 2 చేతులతోనూ అతని భుజాలు పట్టి ఆపాడు మిథున్. అది పాము కాదు, నాట్ ఓన్లీ స్నేక్, దేర్ ఈస్ సమ్ మిస్టీరియస్ పవర్. దాన్ని ఇలా మనమేం చేయలేం. మిథున్ మాటలకి పిస్టల్ని పట్టుకున్న చేయి వదిలేదు. అంతేకాదు మిస్టర్ జయరాజ్, దానివలన మీ అమ్మాయికి ప్రాబ్లం. ఆ మాట వినగానే పిస్టల్ కింద పడింది. వాట్? బేబీకి ప్రాబ్లమా? ఆ పాము కరుస్తుందంటారా? నిస్పృహగా అన్నాడు జయరాజ్. ఎస్ సార్, తనకే ప్రాబ్లం. మీరు ఇలా కూర్చోండి, చెప్తాను నెమ్మదిగా అన్నాడు. అవును సార్, ఇందాక జరిగింది చూస్తే నాకు ఒక విషయం స్పష్టమైంది. జైకి ఆ స్నేక్కి గత జన్మల దగ్గర సంబంధం ఉంది. ఇటు మనం ఇలా అరెస్ట్లోకి వెళ్ళిపోవడానికి, జైకి ఇలా అవ్వడానికి ఈ ప్లేస్కి ఆ పాముకి కూడా లింక్ ఉంది. సో మనం మరో రోజు చూద్దాం. ఆ పాము గురించి నేను ఇక్కడ ఎంక్వైరీ చేస్తాను. మీరు కొంచెం కోఆపరేట్ చేయాలి. పైగా మధు మిస్సింగ్తో అందరూ భయపడిపోయారు. పోలీసుతో వెతికించాలి. వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసి పోలేం కదా సార్. ప్లీజ్ బీ కూల్. జై మనకి ఇంపార్టెంట్. ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాదు, మనం ఇక్కడి నుంచి బయటపడాలన్నా సమ్ ఫోర్స్ అనుమతించాలనుకుంటాను. సుదీర్ఘంగా చెప్తున్న మిథున్ మాటల్ని జయరాజ్ శ్రద్ధగా విన్నాడు. అతని మెదడు కందిరీగల గూడుల దరిద్రంగా అయిపోయింది. అలసటగా అనిపించి సిగరెట్ వెలిగించాడు.
వానజల్లు ఇప్పట్లో తగ్గే సూచన నీరు కనిపిస్తుంది. జయంత్కి మెరుగు వచ్చింది అంకుల్. విత్తి గొంతు విని ఈ లోకంలోకి వచ్చాడు. వెళ్ళేసరికి నీరసంగా బెడ్ మీద పడుకుని ఉంది జయంత. మిథున్ మెల్లగా పల్స్ చూశాడు. నార్మల్గా ఉంది. ఆమె మొహం బాగా వాడిపోయి ఉంది. ఆలోచనలు ఒత్తిడి, స్ట్రెస్, నిద్రలేమి మొహంలో కనిపిస్తుంది. పాలిపోయి ఉంది చర్మం. కళ్ళ కింద లేత నలుపు రంగు వలయాలు. బేబీ ఎలా ఉంది? జయరాజ్ ప్రశ్న కళ్ళు తెరిచింది. బాగున్నాను డాడీ. అసలు నాకేమైంది? మెల్లగా అడిగింది. ఏమీ కాలేదమ్మా, కాసేపు రెస్ట్ తీసుకో. లేచాడు జయరాజ్. అతని మొహంలో ఆందోళన. మర్చిపోవడం ఏమిటి? ఎడతెగని వర్షం కారణంగా ఏమీ చేయలేక స్టూడెంట్స్ షెడ్యూల్స్ అన్నీ బ్రేక్ అయ్యాయి. మధు విషయంలో అందరికీ బెంగొచ్చేసింది. లోకల్ పోలీస్ వచ్చి ఎంక్వైరీ చేసి మధు వివరాలు నోట్ చేసుకుని వెళ్ళారు. అంతకు మించి పెద్ద ప్రోగ్రెస్ ఏమీ లేదు. అలాంటి చోట ఉండదు కూడా, అది వీళ్ళకి తెలియదు. రోజు వాన ఎక్కువగా ఉండడం వల్ల క్యాంప్ సైట్లోకి వెళ్ళలేక అంతా గెస్ట్ హౌస్లోనే ఉండిపోతున్నారు. గెస్ట్ హౌస్లో ఎన్నిసీను తన ఆధారంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు మిథున్. ఎన్నిసీను, మారప్ప వీళ్ల వల్ల ఆ ప్రాంత విషయాలు బాగా తెలిసే అవకాశం ఉంది. అరగంటలో పెన్ను ప్యాడ్ తీసుకుని ఎన్నిసీన్తో మాట్లాడడానికి సిద్ధమయ్యాడు డాక్టర్ మిథున్. జయరాజ్ అక్కడికి వచ్చి 3వ రోజు మొదలైంది. ఫోన్లో సిగ్నల్స్ లేక కమ్యూనికేషన్ కట్ అవడంతో పిచ్చిపెట్టిన వాళ్ళ తిరుగుతున్నాడు జయరాజ్. ఇదే సమయానికి ఆ గెస్ట్ హౌస్కి దూరంగా ఉన్న ఓ ఆటవిక గూడెంలో పెడరెక్కలు విరిచి ఓ పొడవాటి కొయ్యకి కట్టబడి ఉన్నాడు మధు, ఆర్కియాలజీ స్టూడెంట్. ఆ ఆటవిక గూడెం నాయకురాలు మందారి రాక కోసం అంతా ఎదురు చూస్తున్నారు. తీవ్రంగా కురుస్తున్న వానలో తడుస్తూ స్పృహ లేకుండా ఉన్న అతని ముఖం నుంచి రక్తపు చారికలను కలుపుకొని కారుతున్నాయి వాననీళ్ళు. మధు కేసి కోపంగా చూస్తూ తాటాకులు గొడుగులు మొహానికి కట్టుకున్న కొందరు ఆటవికులు ఈటలు పట్టుకొని నిలబడి ఉన్నారు. మధుని గెస్ట్ హౌస్ పరిసరాల్లో అడవి దగ్గర పట్టుకున్నారు. వాళ్ళు దొరికిందే తడవుగా దాడి చేసి అతన్ని స్పృహ తప్పేలా కొట్టి గూడానికి తీసుకొచ్చారు. మధు చేసిన తప్పల్లా ఆ గూడానికి చెందిన బార్డర్స్లోకి రావడమే. నాగరికులంటే ఆ జాతికి మంచి అభిప్రాయం లేకపోవడంతో చంపి పాత్రేసేసే ముందు గూడెం పెద్దలకు చూపించాలన్న నియమం వల్ల ఎదురు చూస్తున్నారు వాళ్ళు. అంత లోపలికి మధుని ఆకర్షించిన విషయం కూడా ఆ పచ్చటి పామే. అతడు దాని రంగు, రూపం, పొడవు చూసి దాన్ని వెంబడిస్తూ ఇంకా లోపలికి తెలియకుండానే వెళ్ళిపోయాడు పాపం. ఎంత లోపలికి అంటే గెస్ట్ హౌస్లోకి తిరిగి వెళ్లే దారి సైతం గుర్తుకు రానంత లోపలికి వెళ్ళిపోయాడు. చాలా దూరం వెళ్ళిపోయాక అడవి చిక్కబడిపోయింది. అడుగు పడనంత చిక్కగా పొదలతో అల్లేసుకుని ఉంది. నేల కనబడటం లేదు. నిరుపయోగం సెల్లు. చిన్నగా చినుకులు. నేలంతా పచ్చపచ్చగా ఉంది. చిన్న చిన్న కీటకాల సవ్వడి వినిపిస్తోంది. ఈ అని అడవి ఈగల రొద. 1-2 మొహం మీద కుట్టాయి కూడా. వాటి నుండి తప్పించుకుంటూ బయటపడే దారి కోసం ఆలోచిస్తూ మధ్యలో నిలబడిపోయాడు. అకస్మాత్తుగా ఏదో చప్పుడు. దాని వెంబడే పొదల్లోంచి 4 ఆటవికులు బయటకు వచ్చి మధుని చుట్టుముట్టేశారు. క్షణంలో వాళ్ళకి బందీ అయిపోయాడు మధు. ఆటవికుల దెబ్బల ధాటికి శరీరం రక్తసిక్తం కాగా స్పృహ కోల్పోయాడు. నాగరికులను దొరికితే ఊరికే వదలనివ్వరు వాళ్ళు. మందారికి కబురెళ్ళింది. వర్షం పడుతూ ఉండడంతో మందారి రాలేదు. ఆమె ఆజ్ఞ లేనిదే దొరికింది మనిషి అయినా మరేదైనా ఏమీ చేయకూడదు. అది వాళ్ళ నియమం. వాన తగ్గేదాకా కాపలా గట్టి చేయమని ఉలూపిరి ద్వారా కబురు పెట్టింది. తాను మాత్రం తన నివాసంలో విశ్రాంతిగా ఉంది. దొరికింది ఎవరా అన్న ఆలోచన. ఎవరైనప్పటికీ తన జాతికి ఏమీ ఆపద రాకూడదన్నదే ఆమె ఆలోచన. కాసేపటికి ఓ యువత వచ్చింది. నాయని జమా పిలుస్తూ లోపలికి తొంగి చూసింది. మగబంద బిక్కు జమా అడిగింది. అంగీకారంగా తలూపి లేచింది మందారి. మందారి వస్తోందన్న సూచనగా డప్పు వాయిద్యాలు మోగాయి. ఆనజలు తగ్గుముఖం పట్టింది. మెల్లగా తన పెంపుడు చిరుతను వెనకేసుకుని మధుని బందీ చేసిన స్థలానికి వచ్చింది మందారి. ఆమె తేనె రంగు కళ్ళు కరిగించిన శేషంలా మెరుస్తున్నాయి. స్వచ్ఛమైన ప్రకృతిలో పెరిగిన సహజ బలశాలి మందారి. ఆమెకు తెలిసిందల్లా తన జాతి ప్రజల్ని కాపాడటం ఒక్కటే. వాళ్ళెప్పుడూ ఆనందంగా ఉండేట్టు చూడండి. మందారి రాగానే చెయ్యెత్తింది. వాయిద్యాలు ఆగాయి. అక్కడున్న దళం నాయకుడు ఎలుగెత్తి అందరికీ వినబడేలా మధు గురించి చెప్పాడు. వింటున్న వాళ్ళంతా ఏదో అరిచారు. మందారి విశాలమైన కళ్ళు మధుని చూశాయి. కొంచెం ఎరుపును సంతరించుకున్నాయి. విచారణ ప్రారంభమైంది. మధు మొహం మీద నీళ్లు చల్లి స్పృహ తెప్పించారు. నాయకురాల్ని చూస్తూనే గుర్తుపెట్టేశాడు మధు. తన ప్రాణాలతో బయటపడగల అవకాశం ఏదైనా ఉంది అంటే అది ఒక నాయకురాలే అని గ్రహించాడు. మిగతా వారి కన్నా భిన్నంగా ఉన్నదాన్ని. ఒక విధమైన తెలివితేటలతో ముఖం ప్రకాశంగా ఉంది. మధుని తేరిపారా చూసింది మందారి. మధు ప్యాంటు జేబులో సెల్ ఫోన్ తీసి మందారి ఎదురుగా పెట్టారు. విచిత్రంగా ఉందని. వాళ్ళకి అదేమిటో తెలియదు. ఏదో ఆయుధం అనుకుంటున్నారు. మందారికి అర్థం కాలేదు. అది ఆమె రసం చిట్లించింది. మధు మొహం కేసి పరీక్షగా చూసింది. పూర్తిగా తడిసిపోయి నీళ్లు కారుతూ గాయాల నుంచి రక్తం స్రవిస్తోంది. స్పృహ ఉండి లేనట్టుగా ఉన్నాడు. ఎన్నజమ అడిగింది. అర్థం కాలేదన్నట్టుగా తల ఊపాడు. ఆమె ఎన్ని రకాలుగా అడిగినా దెబ్బల బాధకు కళ్ళు తిరుగుతున్నా మధు చెప్పలేకపోతున్నాడు. దేనికి నోరు విప్పని మధుని చిరాగ్గా చూసింది.
ఆ గాయాలు ఆమె వరకు చాలా సింపుల్, అసలు పట్టించుకోదగినవే కావు. అతడు కోరే అబద్ధాలు చెప్తున్నాడని ఆవిడ భావిస్తోంది. చుట్టూ ఉన్న తన వాళ్ళకేసి చూసింది. అందరూ ఏకగ్రీవంగా ఒకేలాంటి భావంతో ఉన్నారు. చేతిలోని కత్తిని పైకెత్తింది. అంతే, అందరూ ఆనందంగా కేకలు వేయడం మొదలుపెట్టారు. కొందరు నాట్యం చేస్తున్నట్టు గెంతుతున్నారు. అందరిలోనూ ఒకే భావం, అది కసి. మధుకి అర్థమైంది, తను ఇక్కడ చావబోతున్నాడు. ఈ ఆటవికల చేతుల్లో దారుణంగా మరణించబోతున్నాడు. తన మాటలు వాళ్ళకి అర్థం కాలేదు. తన వైపు నుంచి చెప్పుకునేది ఇక ఏమీ లేదు. ఆర్కియాలజీ స్టూడెంట్గా క్యాంపుకి వచ్చి ఇక్కడ అనుకోకుండా జరిగిన సంఘటనలతో అనూహ్యంగా ఈ అడవి మనుషులకు దొరికిపోయి ఆహుతి కాబోతున్నాడు. ఇన్ని కలలు కన్నాడు జీవితం గురించి. అన్నీ ఇలా అర్థంతరంగా మంటల్లో కలిసిపోబోతున్నాయి. తన చుట్టూ పేరుస్తున్న కట్టెలను చూస్తూ విరక్తిగా నవ్వుకున్నాడు. అతడిలో ప్రాణభయం మొదలైంది. తన మొర వినేవాళ్ళు ఎవరూ లేరా? సడన్గా దేవుడు గుర్తుకొచ్చాడు. దేవుడా, నన్ను కాపాడు. ఆ పాము వింతగా అనిపించి వెనకాలే వెళ్ళాడు. అది ఎటుటో తిప్పి తనను దారి తప్పించి మాయమైంది. మరి కనబడలేదు. ఇవన్నీ చూస్తుంటే మరణం అనివార్యం అని తెలుస్తోంది. అతడి కన్నీరు ఆ వాననీటితో కలిసిపోతోంది. మందారి, ఆగు! అచ్చమైన తెలుగు మాట వినబడేసరికి పోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్టయి చటుక్కుని తలెత్తి చూశాడు. ఎన్నజమ నాయని అడిగింది మందారి. క్షణం ఆగు మందారి, చెయ్యెత్తి ఆగమన్నాడు కేశవరాయప్ప. ఆ డప్పు వాయిద్యాలు విని ఎవరో దొరికారన్న విషయం అర్థం కాగా వడివడిగా వచ్చారు నాగిరి, కేశవరాయప్ప. వాళ్ళు రావడం క్షణం ఆలస్యమైన మధు మంటల్లో మాడి మసైపోయేవాడు. ఆగమంటున్నది కేశవరాయప్ప కావడంతో చెయ్యెత్తి ఆపమన్నది మందారి. ఒక్కసారిగా కోలాహలం ఆగింది. ఎన్నజమ్మ నాయని మెట్టు దిగొస్తూ అడిగింది. కేశవరాయప్ప మందారిని తల మీద చెయ్యేసి దీవిస్తూ ఏదో అన్నాడు. మధు కేసు చూస్తూ క్షణంపాటు మాట్లాడాడు. మధుని విడిపించారు ఆటవికులు. సినిమాలాగా ఏదో జరగబోతోంది. మధు మనసులో ప్రాణాలు దొక్కుతాయన్న ఆశ మొదలైంది. ఏదో జరుగుతోంది. బహుశా తనని చంపకపోవచ్చు. ఆహా! నమస్కారం స్వామి. మెల్లిగా చేతులు జోడించాడు. ఎవరు నువ్వు? గొంతు కఠినంగా ఉంది. కేశవరాయప్ప కళ్ళు కోపంగా, చూపులు నిశ్చితంగా ఉన్నాయి. నేను ఆర్కియాలజీ స్టూడెంట్. ప్రమాదవశాత్తు అడవిలో దారి తప్పాను. మా వాళ్ళంతా నన్ను వెతుకుతూ ఉండి ఉంటారు. నా పేరు మధు. శక్తి కూడ తీసుకుని చెప్పాడు మధు. నీవేమి చేస్తానంటున్నావు? తిరిగి ప్రశ్నించాడు కేశవరాయప్ప. తను చెప్పింది అతనికి సరిగ్గా అర్థం కాలేదని గ్రహించి, నేను విద్యార్థిని, చరిత్రను చదువుతున్నాను. ఇక్కడికి దగ్గరలో ఉన్న మైసూరు పాతకోటకు వచ్చాము అంటూ కొంత విషయం దాచి కొంత వివరంగా చెప్పాడు మధు. అతడు చెప్తున్న వివరాలు వింటున్న కేశవరాయప్ప మొహంలో గబగబా రంగులు మారాయి. మైసూరు పాతకోట ప్రసక్తి రాగానే కేశవరాయప్ప మొహంలో ప్రశ్నలు తలెత్తి రావడం మధు గుర్తించాడు. తాను కాపాడుకోవడానికి దేవుడు కల్పించిన సువర్ణావకాశం వదులుకోకూడదనుకున్నాడు. మనసుని సరిగ్గా సిద్ధం చేసుకున్నాడు మధు. మేం కోటకు ఎందుకు వచ్చామో అన్నీ వివరంగా చెప్తాను. దయించి ముందు నన్ను కాపాడండి ప్రాధేయపడుతూ అడిగాడు. ఎన్నమెత్త జమ నాగిరి ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు. ఆగమన్నట్టుగా సైగ చేసి మధుని విడిపించమన్నాడు. మందారికి ఇష్టం లేకపోయినా చెప్తున్నది కేశవరాయప్ప కనుక మరేం మాట్లాడలేదు. నీళ్లతో గాయాలు కడుక్కొని మంచినీరు తాగి స్థిమితపడ్డాడు మధు. రాజసింహ చెప్పిన చోట కూర్చుని సేద తీరాడు. 5 నిమిషాల తర్వాత, ఇప్పుడు చెప్పు, మీరంతా ఎవరు? కోటకు ఎందుకు వచ్చారు? మీరు, మీ దళంలో మిగతా వాళ్ళు ఎక్కడున్నారు? సూటిగా అడుగుతున్న కేశవరాయప్పకి మెల్లని గొంతుతో తాము హైదరాబాద్ నుంచి బయలుదేరిన రోజు నుంచి తాను బందీ అయినంత వరకు జరిగిందంతా పూస గుచ్చినట్టు చెప్పుకొచ్చాడు మధు. సంభ్రమాశ్చర్యాలతో విన్న కేశవరాయప్ప ముఖం ఆనందంతో నిండిపోయింది. రాజసింహ కేసు వింతగా చూశాడు. అంతా విన్న వెంటనే దిగ్గులు లేచి నాగిరి, మందారి పొదికేకలు పెట్టాడు. ఎన్నజమనాయని మందారి గప్పును కుప్పించి దూకింది. అదిరిపోయాడు మధు. అదేదో చిరంజీవి సినిమాలా థ్రిల్లింగ్గా ఉన్నాడు మధు. అతడి ప్రాణానికి ఇక భయం లేదు. ఈ ఆలోచన రాగానే మనసులోనే 1,000 దండాలు పెట్టుకున్నాడు. ఏనాడు దేవుణ్ణి పట్టించుకున్న మధు ఆనాడు దేవుణ్ణి ఆ ఆపదలో చూడగలిగాడు. మధు చెప్పింది కేశవరాయప్ప మందారికి, నాగిరికి అర్థమయ్యేలా వివరించాడు. వింటున్న వాళ్ళిద్దరు మొహాలు వెలిగిపోయాయి. నో డౌట్, ఖచ్చితంగా తమకి వీళ్ళకి ఎదురు లింక్ ఉంది. వీళ్ళు ఎదురు చూస్తున్న దేనికో తాము సంబంధించిన వారు. ఇక తనని వాళ్ళు చంపరు. బాగా అర్థమైంది మధుకి. కేశవరాయప్ప మందారితో ఏదో చెప్పాడు. అంతే, ఆమె ఎవరినో పిలిచి ఆజ్ఞలా ఏదో చెప్పింది. 10 నిమిషాల్లో పచ్చటి అరిటాకులో ఉడకబెట్టిన ఏవో గుడ్లు, వెదురు బియ్యం, అన్నం, అరటిపండు తెచ్చింది ఓ యువతి. వేరే పొడిబట్ట ఇచ్చారు. షర్టు ప్యాంటు విప్పి నీళ్లల్లో శుభ్రంగా ఉతికి ఆరేశాడు మధు. వాళ్ళిచ్చిన గుడ్డ కట్టుకుని తెచ్చినవి తిన్నాడు. వాళ్ళిచ్చిన ఏదో పానీయం లాంటిది తాగాడు. కాస్త శక్తి వచ్చింది. కేశవరాయప్ప మధు గాయాల మీద ఏదో పసరు వేసి ఆకులతో అద్దె పెట్టాడు. నిద్ర ముంచుకొచ్చింది. అక్కడే పడి నిద్రపోతున్న మధుని చూస్తూ మందారికి ఏదో సూచనలు ఇచ్చాడు కేశవరాయప్ప. మందారి, దశాబ్దాల నిరీక్షణ ఫలిస్తోంది. ఇక ఆటే దూరంలో లేదు. ఈ కేశవరాయప్ప రాజసింహాల కళ్లల్లో అపూర్వ ఆనందం. ఈ గూడానికి శాశ్వతమైన ప్రయోజనం. అన్నింటికీ సమయం ఆసన్నమైంది. నాగిరి, నీ రాజభక్తికి గుర్తింపు రానున్నది. ఆ గురురాజప్ప గారి సంకల్పం పరిపూర్ణమైనది. ఆయన అపర బ్రహ్మ. ఆ బ్రహ్మ రాసిన తిలరాతల్ని మన గురురాజప్ప గారు తిరగరాయగలిగిన అపూర్వ చరిత్ర. ఇది సాధారణ వార్త కాదు నాగిరి, చాలా గొప్ప వార్త. కందిసిగపల్లె పోయి
నేను తిరిగి వచ్చినంత వరకు ఈ యువకుడు నా తరపున అతిథి, జాగ్రత్తగా చూసుకొనవాలి. ఇప్పుడే నేను కందసిగపల్లికి పోయి దేవరాయప్పని కలిసి వస్తాను. జై హో చెన్నకేశవ, జై గురురాజప్ప ఉత్సాహంగా చెప్పి ఈలవేశాడు. ఎక్కడి నుంచో పరిగెత్తుకు వచ్చింది జవనాశ్వం. కుప్పించి ఎగిరి దాన్ని అధిరోహించాడు కేశవరాయప్ప. యజమాని కూర్చోగానే చిన్నగా సకిలించి ముందుకు దూకింది ఆ మేలుజాతి అశ్వం. నాగిరి, మందారి గూడెం ప్రజల్ని అవసరంగా సమావేశపరిచారు. అరగంటలో గూడెంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇంకా ఉంది.